99లో బీజేపీ మద్దతు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నెగ్గుండేదిగా చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండేవారు కాదు. వాజ్పేయి గారు చరిష్మాని వాడుకుని సీఎం అయ్యారు ఆయన. 2004లో రైట్, మళ్ళీ 2004లో కేసీఆర్ తో అయితే 2004లో బీజేపీతో పొత్తు లేదు, తెలుగుదేశం ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు సీఎం కాలేకపోయారు. మళ్ళీ 2014లో బీజేపీ జనసేనతో పొత్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. మళ్ళీ 2019లో పొత్తు లేదు, ఒంటరిగా పోటీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకున్నప్పుడే సత్తా చాటగలిగింది, అధికారంలోకి రాగలిగింది. సింగిల్ గా పోటీ చేసినప్పుడు సత్తా చాటలేకపోయింది. చంద్రబాబు నాయుడు గారు గత వదిలేద్దాం. ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అభిమానిగా నాకు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని. ఆయన్ని మీరు కూడా అభిమానిస్తారు కాబట్టి మీకు కూడా ఉండొచ్చు, ఆ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరొకరు సీఎం అవ్వాలి, చిరంజీవి గారు అవుతారు అనుకున్నాం, అవ్వలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా అయితే బాగుండును అనొచ్చు. అండ్ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు చెప్పొచ్చు, మీరు లోకేష్ డిప్యూటీ సీఎం గా చూద్దాం అనుకున్నారు, కానీ మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూద్దాము అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని పార్టీ పరంగానో వ్యక్తిగతంగానో చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మహాసేన్ రాజేష్ అవ్వచ్చు, ట్రిబుల్-ఆర్ అవ్వచ్చు, సోమిరెడ్డి అవ్వచ్చు, ఆదిరెడ్డి అవ్వచ్చు, ఇంకా నిన్న దావోస్లో టీజీ భరత్ ఆయన ఇదే ప్రపోజల్ పెట్టారు, అక్కడ కూడా ఇదే ఆకాంక్షను అక్కడ రివీల్ చేశారు. సో ఇది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అయితే కాకపోవచ్చు, కానీ ఎందుకు 1 by 1 ఇదంతా వస్తుంది, 1 by 1 వస్తుంది? ఎంత వ్యతిరేకత వచ్చినా ఒకవైపు వైసీపీ నుంచి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు, కూటమి అయిపోయింది ఇక అన్నట్టుగా కామెంట్ చేస్తూ ఉన్నారు, అవసరానికి వాడుకుని వదిలేశారు పవన్ కళ్యాణ్ గారిని, భవిష్యత్తులో ఇంకా చాలా రాజకీయం జరగబోతోంది అని చెప్పి చాలా మంది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గం అండ్ జన సైనికులు చాలా క్లియర్గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. నాకు తెలిసి మీరు అబ్జర్వ్ చేశారు, నేను అబ్జర్వ్ చేశాను, క్లియర్గా చెప్తూ ఉన్నారు. అది కాస్త టీడీపీకి నెగిటివ్గా ఉంది. సో జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా కొద్దిసేపటి క్రితం ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక ఇది పిలుపు, ఎవరు కూడా వీటి మీద సోషల్ మీడియా వేదికగా కానీ మీడియాలో కానీ ఎటువంటి కామెంట్స్ చేయొద్దు అని చెప్పేసి. సో ఇంత జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు, నాకు తెలిసి రాలేదు కదా? రాలేదండి. ఎందుకు రాలేదు అంటే అది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేయిస్తూ ఉన్నారనేది అర్థమవుతోంది. ఏంటి ఆ ఉద్దేశం వెనుకున్న వ్యూహం ఏంటి సార్? ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం ఉందండి. ఒక పక్కన జనసేన పార్టీ ఎవరిని నోరు ఎత్తొద్దు అంటుంది, మరో పక్కన తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ సంబంధించి మీడియాలో వస్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ మీకు ఇంటర్వ్యూ ముందు కూడా నేను తెలుగుదేశం ట్విట్టర్ అకౌంట్ కి వెళ్ళా, ఖండన ఎక్కడ ఎక్కడా లేదు. తెలుగుదేశం ఖండించడంలా, ఇదే జనసేన బలహీనత, ఇదే తెలుగుదేశం జనసేన బలహీనత చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం సార్. లేకపోతే దావోస్ వెళ్ళి పెట్టుకుంది అటానికా లేదా లోకేష్ ముఖ్యమంత్రికి అనౌన్స్ చేయడానికి ఎంత దారుణం సార్? అది సందర్భం కాదు కదా, ఏదో ఇక్కడ నేతలు మాట్లాడారంటే అనుకోవచ్చు, కానీ ఒక అఫీషియల్ మీటింగ్ వెళ్ళి అక్కడ పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ని మందలించారు అనే వార్తలు వచ్చాయి, కానీ ఎక్కడ మందలించిన వీడియో కానీ లేకపోతే అటువంటిది కానీ అఫీషియల్గా రాలేదు సార్. ఎవరు అసలు మందలించారని వాళ్ళ మీడియాలోంచి రావడం తప్పించి చంద్రబాబు నాయుడు గారు మహాసేన రాజేష్ ఇచ్చిన రోజున ఖండించుంటే ఈ రోజు మీ పరిస్థితి ఉండేది కాదు కదండి. రెండో పని మీరు ఏదో అంబటి రాంబాబు గారు అంటున్నారు కదా, ఆయన అన్ని తప్పు నిజంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని జనసేనకి ఆ మాట అంటే ఇష్టం లేకపోవచ్చు, వదిలేసినట్టే కదా. డిప్యూటీ సీఎం ఆ పొజిషన్ లో కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే మర్యాద గౌరవం మీరు చూస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ వస్తుంటే సీఎం నారా లోకేష్ అందరూ లేచి నుంచున్న వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా సార్. మరి అంత గౌరవం ఉన్న వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే ఆత్మహత్య అదే తొక్కిస్లాట్ లో ప్రాణాలు చనిపోయినప్పుడు మన క్షమాపణ చెప్తే వాళ్ళ ఆత్మశాంతి ఉంటుంది, కొంత కోపం తగ్గితే ప్లస్ ప్రతిపక్షం కూడా మన మీద ఎదురుదాడి చేయకుండా ఉంటుందని చెప్తే అందులో తప్పే ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని వ్యక్తిగతమని నారా లోకేష్ గారు ఎందుకంటారు?
పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ గారు మా పార్టీకి 2 సార్లు అధికారం రావడానికి సహకరించారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మా తండ్రి జైల్లో ఉండేవారు అని అభిమానం ఉంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదని వ్యక్తిగతం ఎందుకంటారు సార్? రైట్. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఆ పార్టీ నేతలు రోడ్డు మీదకి రావడానికి ఇబ్బంది పడి అంత సాహసం చేయలేని పరిస్థితుల దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఒక రేంజ్లో ఉంచారు. వాస్తవానికి అవసరానికి వాడుకుని తర్వాత వదిలేస్తారు అని చెప్పి చాలా మంది అనుమానపడినా అపోహపడినా కూడా అలా కాకుండా ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో లోకేష్ పవన్ కళ్యాణ్ గారి పట్ల చూపించిన మర్యాద అందరూ చూశారు కదా. సో ఉన్నట్టుండి ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చినట్టు అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇది గ్రాడ్యువల్గా వస్తుంది.